జగిత్యాల జిల్లా బెల్దుర్తి గ్రామంలో 10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న పశు వైద్యశాల నిర్మాణానికి జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పశువుల ఆరోగ్యంగా ఉన్నప్పుడే రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. పశు సంపద ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కలిగిన దేశం భారతదేశం అని, నేడు దేశంలో పశు సంపద తగ్గి జనాభా పెరుగుదల ఎక్కువ కావటం ఆందోళనకరమన్నారు. పశువులకు సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లోనే నాణ్యమైన పశు వైద్యం అందించేలా ప్రత్యేక వైద్యశాలలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది. పశు వైద్యశాలలో అన్ని రకాల మందులు, వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయని, పశువుల్లో అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్యులను సంప్రదించాలని రైతులకు సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందని, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. ముఖ్యమంత్రితో కలిసి పనిచేసే జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. మొదటి నుంచి కూడా భారతదేశం పశు సంపదకు పుట్టినిల్లు. ప్రపంచంలో ఎక్కువ పశువులు ఎక్కడ ఉండే అంటే భారతదేశంలో ఉండే. ఇది సంజయ్ కుమార్ చెప్పేది కాదు, మీరు డాక్టర్లు ఎవరు, ఇది చరిత్ర. అంటే మనము ఎవరు ఏ ధర్మాలైనా పాటించాలని, ఎక్కువ మంది హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళు ప్రతి పశువును, ప్రతి పక్షిని మనము దేవునికి సమానంగా పూజించుకుంటాం. ఏదో ఒక దేవునికి, దేవతకు వాహనం లాగానో సేవ మనకు గౌరవించుకుంటాం. గోమాతని కావచ్చు, మనం పొలాల అవసరం ఎడ్లని కావచ్చు, ఇట్లా అన్ని తీర్లు. యాదవులు ఉన్న కాడ సదర్ పండుగని హైదరాబాద్లో బర్లది ఎంతో గొప్పగా చేసుకుంటారు. అట్లా ప్రతి దాన్ని కూడా మనం ఒక భక్తితో చూడబట్టి ఆ కాలంలో పశువులు ఎక్కడ ఎక్కువ ఉండే అంటే మన భారతదేశంలో. అట్లనే మన ప్రాంతంలో కూడా ఈ నర్సింగాపూర్ కావచ్చు, వెల్దుర్తి కావచ్చు, అంతర్గామ కావచ్చు, బర్రెలు, ఎడ్లు, ఆవులు సాయంత్రం వస్తుంటే గోదల మంది వస్తుందంటే దుమ్ముతోటి మనకు కనబడకపోతుండే. నేను కూడా సాయన అంతర్గామ గ్రామంలోకి వెళ్ళి వచ్చినా కాబట్టి ఈ పశువులు, ఆవులు వీటన్నిటి మధ్యలో తిరిగినండి. నేనేం చిన్నపిల్లలు కాదు, నాకే మనవరాలు పుట్టాను. సో అప్పుడు 50 ఏళ్ళ కింద, ఇప్పుడు నాకు 60 ఏళ్ళు దాటి. అప్పుడు చూస్తే ఎటు చూసినా పశువులే కనబడతాయి. రక్షించుకోవాల్సిన బాధ్యత మన మనసులో ఉంది. మన మనసులో బాగా గొప్పలం అనుకుంటాం, అనుకొని పెరుగుతూ పోతున్నాం. మిగతా అన్ని తగ్గిపోతున్నాయి. అటు అడవులు తగ్గిపోతున్నాయి, చెట్లు తగ్గుతున్నాయి, పశువులు కూడా తగ్గుతున్నాయి. అలా తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది. మరి ఆ రకంగా సమతుల్యత ఉన్నప్పుడే ఈ సృష్టి ఉంటుంది. లేకపోతే మనం చూస్తున్నాం ధన్మని వానలు, ధన్మని వరదలు, ఒక మనమే మిగిలలేం, మనం కూడా కొట్టుకుపోతాం దాంట్లో భాగంగా. సో ఈ సందర్భంలో వెల్దుర్తి గ్రామ నాయకులు, అన్ని పార్టీల వారు ఉన్నారు, అన్ని వర్గాల వారు ఉన్నారు. ఇక్కడికి పిలిచి ఆహ్వానించి గౌరవించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అభివృద్ధిలో అందరం కలిసిపోదాం, నిరంతరం దీంట్లో భాగస్వాములు అయిదామని చెప్పి కూడా తెలియజేస్తూ, గ్రామానికి సంబంధించి ఈ పశువులను కాపాడుకునే విషయంలో, ఎందుకంటే వేరే సబ్జెక్ట్ లెక్క మాట్లాడాలి, పశువులను కాపాడుకునే విషయంలో డాక్టర్ నరేష్ గారు, మేడం గారు, ఇక్కడ రోడ్డు విషయం కూడా నా దృష్టికి వచ్చింది. మొన్ననే ఈ గారితో కాంట్రాక్టర్తో మాట్లాడినా, బావోజిపల్లది కూడా అట్లే ఉండే. బావోజిపల్లది ఎట్లయితే అయిందో ఇది కూడా తప్పకుండా చేయిద్దాం. కొద్దిగా వెనక ముందు కానీ తప్పకుండా. ఇక్కడ రెగ్యులర్ గా ఉండే లైఫ్ స్టాక్ అసిస్టెంట్ ఇక్కడ నరేష్ ఉంటారు, ఇప్పుడు ఫుల్ టైం ఉంటారు. కాబట్టి రాములు అయితే మీకు తెలిసిన పాత ఆయన, రాములు పాత ఆయనే. మరి ఇక్కడ పశు సంపద ఉన్నదాన్ని రక్షించుకునే విధంగా, ఇంకా పశు సంపదను పెంచుకునే విధంగా మన రైతన్నలందరూ కూడా కృషి చేయాలి. దాంట్లో భాగంగా నా సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ.